ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద దురహంకార వైఖరిని ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రపంచ శాంతి వడిదిల్లాలని, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని, ఆయిల్ నిక్షేపాల కోసం ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా దుర్మార్గాలను వ్యతిరేకించాలంటూ సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్య ఏ రవి మాట్లాడుతూ ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అధికారం అమెరికాకు లేదని అన్నారు. ఆయిల్ నిల్వలుండే దేశాలపై గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అడ్డగోలు వాదన చేస్తూ యుద్ధం పేరుతో అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిలో భాగంగా ఒక పాఠశాలపై బాంబు దాడి చేయగా 160 మంది బాలికలు మృత్యువాత పడినటువంటి ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోందని చెప్పారు. యుద్ధోన్మాదిగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి కోరుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చిరకాలం భారతదేశానికి మిత్రుడుగా ఉన్న ఇరాన్పై దాడి జరుగుతుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. ముందు ఇరాక్ దేశ అధ్యక్షుని చంపేసింది, మొన్నేమో వెనిజులా దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేసింది, ఇప్పుడేమో ఇరాన్ దేశ అధ్యక్షుని చంపేసింది. కొంతమంది అనుకుంటున్నారు ఇదేదో మతాలకు సంబంధించిన గొడవ, ఇరాన్ అంటే ముస్లింల గొడవ, అమెరికా అంటే క్రైస్తవుల గొడవ, మనమేమో హిందువులం కాబట్టి మనం ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులు దేశాన్ని సమర్థించాలని సిగ్గులేని వాదనలు చేస్తున్నారు. ఇది మతాలకు సంబంధించింది కాదు. అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదులు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ మీద కత్తను సాధించడం కోసమే, మొత్తం ఆయిల్ గన్లన్నీ వాడి చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసమే ఈ తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ ఆయిల్ గన్లు మొత్తం వాళ్ళకు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని చంపేసిన తర్వాత ఈ ఆయిల్ గన్లు కూడా గుప్పెట్లో పెట్టుకున్నారు. దీనివల్ల మన దేశానికి నష్టం ఏంటని మీరు అనుకోవచ్చు. మన దేశానికి ఆయిల్ గల్ఫ్ దేశాల నుంచి హెర్మూజ్ అనే జలసంధి నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఆ హెర్మూజ్ అనే జలసంధి మూతపడింది. ఫలితంగా మనకు వచ్చే ఆయిల్ 80% ఆయిల్ ఆగిపోతుంది. 50% ఆయిల్ ఆగిపోతే ఇప్పుడున్న ఆయిల్ నిధులు నిల్వలు తగ్గిపోయి మనకి ధరలు పెరిగిపోతాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతాయి. అదే జరిగితే అన్ని సరుకుల ధరలు పెరిగిపోతాయి. ఇంత